మనందరికీ తెలుసు శివుడు ఎప్పుడూ పులి చర్మం ఇంకా పాముని ధరించి ఉంటాడని. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఆ పులి చర్మం ఇంకా పాముని ధరించడం వెనకాల ఉన్న రహస్యం ఏమిటని? ఒకసారి దారుకావనం అనే అరణ్యంలో కొంతమంది ఋషులు మహాతపస్సు చేస్తున్నారు. వారి తపస్సు వల్ల వారికి అహంకారం వచ్చింది. ఆ ఋషులు శివుని శక్తిని పరీక్షించాలనుకున్నారు. అప్పుడు శివుడు ఒక దిగంబర యోగి రూపంలో అరణ్యంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ ఋషుల భార్యలు ఆ దివ్యశక్తి వైపు ఆకర్షితులయ్యారు. శివుడు తన ఆధ్యాత్మిక చైతన్యంతో వారిని ఆకట్టుకున్నాడు. దీంతో ఋషులు కోపంతో తపస్సు శక్తిని ఉపయోగించి ఒక పులిని సృష్టించారు శివుణ్ణి చంపడానికి. శివుడు చిరునవ్వుతో ఆ పులిని చంపి దాని చర్మాన్ని ధరించాడు. అది కేవలం వస్త్రం కాదు, ఒక తత్వ సంకేతం. పులి మనలోని కోపం, కామం, అహంకారం లాంటివి. శివుడు ఆ వికారాలను జయించి వాటిపై ఆధిపత్యం సాధించాడు. అందుకే పులి చర్మం శివుని ఇంద్రియ జయానికి, వైరాగ్యానికి ప్రతీక. ఆ ఋషులు అంతటితో ఆగలేదు. తర్వాత ఒక భయంకరమైన పామును సృష్టించారు. శివుని చుట్టేసి చంపమని ఆదేశించారు. కానీ శివుడు నవ్వుతూ ఆ పాముని పట్టుకుని తన కంఠంలో మాలగా ధరించాడు. పాము కూడా విషానికి ప్రతీక. శివుడు దాన్ని ధరిస్తున్నాడంటే భయం కూడా భక్తి అవుతుంది, విషం కూడా జ్ఞానం అవుతుంది ఆయన చేతిలో. అంటే ఆయన మన లోపలి భయం, కామం, అహంకారం వంటి విషాలను కూడా జ్ఞానంగా మార్చే తత్వస్వరూపుడు. చివరగా వారు ఒక మరుగుజ్జులా ఉండే రాక్షసుని పంపారు. శివుడు దానిని తన పాదాల కింద అణచివేసి నృత్యాన్ని చేశాడు. ఈ దైవిక శక్తి ప్రదర్శన మరియు అన్ని శక్తులు జంతు సహజ ప్రవృత్తులపై ఆధిపత్యం, అహంకారి అయిన ఋషులను వినయంగా చేసింది. అప్పుడు ఆ సన్యాసి సాక్షాత్తు పరమశివుడే అని గ్రహించి వారు ఆయన పాదాలపై పడి క్షమాపణలు వేడుకున్నారు. శివుడు తరచుగా పులి చర్మాన్ని ధరించి పాముతో అలంకరించబడి ఎందుకు కనిపిస్తుంటాడంటే ఇది భౌతిక కోరికలు మరియు ప్రకృతి శక్తులపై ఆయనకు ఉన్న సంపూర్ణ నియంత్రణకు ప్రతీక.